నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేము రీసెంట్గా వచ్చేసి జాగ్రత్త వెళ్ళాం కదండి. సో అక్కడ నుంచి ఏదైనా ప్లేసెస్కి వెళ్దాం అనేసి లుబ్జినియా అనే ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నాము. సో లుబ్జినియా వచ్చేసి స్లోవేనియా ఒక క్యాపిటల్ సిటీ అనమాట. సో మేము జగ్రేబ్ నుంచి మాకు స్లోవేనియాకి 2 hours 20 minutes పట్టిందనమాట. సో అక్కడ నుంచి లుబ్జినియా అది వెళ్ళడానికి ఒక 40 minutes బస్సులో వెళ్ళాము. సో ఈవెన్ జాగ్రేబ్ నుంచి స్లోవేనియా వెళ్ళే రూట్ కూడా చాలా బాగుందన్నమాట. సో ఇంకా ఈ లుబ్జినియాలో మెయిన్ అక్కడ ఏంటంటే క్యాసెల్ అనేసి ఉంది, ఇంకొకటి లేక్ బ్లెడ్ ఐలాండ్ ఉందన్నమాట. సో మేము జస్ట్ మొత్తం టౌన్ అదంతా తిరగలేదు, ఎందుకంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసాం కాబట్టి. సో మెయిన్ అక్కడ మేము లేక్ బ్లెడ్ ఐలాండ్ క్యాసెల్ అది చూడడానికి వెళ్ళాము. సో చాలా బాగుంది ప్లేస్, బట్ చాలా చల్లగా ఉంది, ఎందుకంటే -3 -4 ఉందన్నమాట టెంపరేచరు. కానీ చాలా బాగుంది. సమ్మర్లో వెళ్తే మాత్రం ఇంకా బాగుంటుంది ప్లేస్, అండ్ టూరిస్ట్ ప్లేస్ చాలా బాగుందండి. మాకైతే బాగా నచ్చింది. సో మేమైతే వెళ్ళి ఎంజాయ్ చేసాము. అండ్ మెయిన్ మౌంటైన్స్ ఉన్నాయి కదా, సో స్నో పడ్డప్పుడు ఇంకా బాగుంటుంది. మేము వెళ్ళినప్పుడు జస్ట్ కొంచెమే ఉంది. సో మీరు చూడండి, వీడియో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కీప్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. సో జాగ్రేబ్ టు స్లోవేనియా షార్ట్ ట్రిప్ అనమాట, షార్ట్ అండ్ స్వీట్ ట్రిప్, చాలా బాగుంది. థ్యాంక్ యూ.